హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఏం లేదండి, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎయిర్పాడ్స్ అనేది కొనడం జరిగిందనమాట. సో ఈ ఎయిర్పాడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి నేను ఈరోజు మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఫస్ట్ ఈ ఇయర్పాడ్స్ కొనడానికి రీజన్ ఏంటంటే, ఎవ్రీ టైం నేను ఇయర్ ఫోన్స్ కొనడం, ఇలా చిక్కుపడిపోవడం, దీన్ని తీసేటప్పుడు ఏదో ఒక వైర్ డిస్కనెక్ట్ అవ్వడము, తర్వాత ఇయర్ ఫోన్స్ వర్క్ చేయకపోవడము, ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది అనమాట. సో ప్రశాంతంగా డ్రైవింగ్లో కానీ లేదు ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సాంగ్స్ వినడం అలవాటు అనమాట, నైట్ పడుకునేటప్పుడు ఆ టైంలో. సో అందుకని చెప్పేసి ఇన్ కేస్ ఫోన్లో స్పీకర్స్ ప్రాబ్లం అయితే కూడా ఇయర్ ఫోన్స్ యూజ్ అవుతాయి కదా. సో ఆ విధంగా నేను చాలా ఇయర్ ఫోన్స్ కొనడం జరిగింది. సో ఈ విధంగా పాడైపోవడం జరిగింది. సో అందుకని వీటితో విసిగిపోయి ఫ్రెష్గా ఎయిర్పాడ్స్ అనేది కొనడం జరిగిందనమాట. సో ఈ ఎయిర్పాడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇవాళ మన వీడియో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇవి కొన్నాము, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి ఇవాళ చూసేద్దాం. అండ్ ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడైతే ఈ ఎయిర్పాడ్స్ని అన్బాక్స్ చేద్దాము అండ్ ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాము ఒకసారి. సో యాక్చువల్లీ అసలు నేను ఇవి యూస్ చేయకూడదు అనుకున్నాను, ఇయర్ ఫోన్స్ మాత్రమే యూస్ చేయాలనుకున్నాను. బట్ ఇయర్ ఫోన్స్ చాలా వరకు ఇట్లా వైర్స్ డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల ఇంటర్నల్గా అసలు యూజ్ అవ్వకుండా చాలా విసిగిపోయాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఇవి పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇవి కొంచెం సాటిస్ఫైడ్గానే ఉందన్నమాట. సో మరి నేను ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, బట్ బెటర్గా ఉంది. సో డిజైన్ బై యాపిల్ కాలిఫోర్నియా అంట. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ బాక్స్, వెయిట్ అయితే బీభత్సంగా ఉంది. అండ్ ఎయిర్పాడ్స్ బాక్స్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఒక చార్జర్ ఇచ్చారు, ఎక్స్ట్రా బర్డ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇయర్ బర్డ్స్కి మిస్ అవుతాయి కదా అప్పుడప్పుడు, సో ఆ ఎక్స్ట్రా బర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట, దీనికి అడాప్టర్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఐఫోన్ ఛార్జర్ కోసం ఎక్కడికి వెళ్ళాలి. సో ఇదనమాట, అడాప్టర్ కూడా ఇచ్చింటే కొంచెం బెటర్గా ఉండేది. సో ఇప్పుడైతే ఈ బాక్స్ని కూడా అన్బాక్స్ చేసి ఈ ఇయర్పోడ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇందులో సాంగ్స్ వింటుంటే చాలా బాగుంది. అండ్ ఇది ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుందో చూడాలి మరి. ఫస్ట్ అయితే దీనికి మళ్ళీ అడాప్టర్ వేరే కొనాలి. సో ప్రజెంట్ అయితే ఛార్జింగ్ ఫుల్గానే ఉంది. సో ప్రజెంట్ నేను ఈరోజు యూస్ చేసి చూస్తాను దీన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో సింపుల్గా ఉందన్నమాట, జస్ట్ ఆన్ చేసి మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. బ్లూటూత్ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా మన మొబైల్కి పేర్ అయిపోతుంది. సో చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా బాగుంది, బట్ దీనిపైన ఏదైనా స్టిక్కరింగ్ వేపిస్తే బెటర్గా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ మాన్యువల్ కిట్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారనమాట. సో అన్ని లాంగ్వేజెస్లో ఇచ్చారు ఆల్మోస్ట్. సో దీన్ని చదివే ఓపిక లేదు, మనం సొంతంగా ట్రై చేసి ఎలా యూస్ చేయాలనిపిస్తే అలా యూస్ చేసేస్తామన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్.